అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వచ్చేసి సంగమేశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసినాం. మీకు కూడా చూసేయండి. ఈ టెంపుల్ అనేది మొత్తం అడవి ఉంటుంది, అడవి ప్రదేశంలో ఉంటుంది. మొత్తం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది. శ్రీశైలంలో ఎట్లా ఉంటుందో అట్లానే అనిపిస్తుంది మనకైతే. పచ్చని పొలాలు, రోడ్డు చూడండి ఎంత మంచిగా ఉందో. అసలు రోడ్డు కూడా మంచిగానే ఉంటుంది, మంచిగా ఉంది వాతావరణం. మేము పోయినప్పుడు అయితే కొద్దిగా మోడంలాగా వేసుకుండే. వాతావరణం అయితే చాలా మంచిగా ఉంటుంది. చూడాల్సిన ప్రదేశం అంటే సంగమేశ్వర టెంపుల్. మంచిగా ఉంటుంది టెంపుల్ అయితే, తప్పకుండా పోయి చూడాలా. మంచి దర్శనం కూడా అందుతుంది. మేమైతే ఏకాదశి రోజు పోయినందుకు జనాలు అయితే కొద్దిగా ఎక్కువనే ఉంటారు. ఉత్తర రోజు అయితే తక్కువనే ఉంటారు. ఈ గుడి అనేది 4 నెలలు మాత్రమే దర్శనం ఇస్తాడు మనకు స్వామివారు. 8 నెలలు అనేది నీటిలో అయితే మునిగి ఉంటాడు. కాబట్టి భక్తులు సమ్మర్లో ఎక్కువగా పోయి దర్శనం చేసుకుంటారు. ఉత్తప్పుడు వర్షాకాలం అప్పుడు పోయినప్పుడు నీటిలోనే మునిగి ఉంటాడు స్వామివారు. చాలా మంది పోతుంటారు ఇక్కడ. అయితే సంగమేశ్వరానికి చూడాల్సిన ప్రదేశమే అక్కడ చూస్తున్నారండి. అది ఏరు, అది ఎక్కువ వర్షాలు పడినప్పుడు అది మొత్తం మునిగిపోతుంది అనమాట. రోడ్డు దగ్గరకు వస్తాయి నీళ్ళు. ఇది వచ్చేసి మొత్తం ఏట్లనే స్వామివారు ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ చూసేయండి. మొత్తం గట్లు చుట్టుముట్టు. ఆడ పైన కనిపిస్తుంది కదా జెండా విగ్రహం పైన, అది మాత్రమే కనిపిస్తుంది మనకు. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతుంది టెంపుల్ మొత్తం. లోపల చూడండి ఇది టెంపుల్ ఎంత మంచిగా ఉందో. ఆడ బయట వచ్చి శివుని విగ్రహం అనేది ఉంటుంది. మా చిన్నోడు చూడండి మెట్లు దిగి మెల్లగా వస్తున్నాడు. ఇది ఎంట్రెన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహము. టెంపుల్ ఎంట్రెన్స్ చూడండి, ఇది లోపలికి ఇట్లా ఉంటుంది మంచిగా. మొత్తం పాతకాలం నాటిది ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. చాలా ప్రతిష్ఠితమైన టెంపుల్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు పోవాల్సిన టెంపుల్. బయట వచ్చేసి ఇట్లా మొత్తం గట్లు మధ్యలో వచ్చేసి టెంపుల్ అనేది ఉంటుంది. మంచిగా ఉంటుంది స్వామివారిది. ఇప్పుడు వచ్చేసి స్వామివారి విగ్రహం చూపిస్తా చూసేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనం అనేది చేసుకోండి. చాలా దూరం నుంచి చూడలేని వారి కోసం దర్శనం అనేది అందుతుంది స్వామివారిది. తప్పకుండా చూడవలసిన ప్రదేశం అని చెప్పుకోవాలి. మంచి మహిమ గల స్వామివారి విగ్రహము. ఇది విగ్రహం కూడా వేపరాతితో చేయబడినది, ప్రతిష్ఠించబడినది. వేప చెట్టు ఎట్లుంటుందో సేమ్ విగ్రహం కూడా అట్లనే ఉంటుంది. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి పోయిన తర్వాత. మేమైతే ఫ్యామిలీ మొత్తం అయినాము. కొద్దిగా కనిపిస్తుంది నీట మునిగినప్పుడు స్వామివారికి దర్శనం అనేది ఇట్లా ఉంటుంది. పూజలు అట్లా చేస్తారు. ఇది బయట టెంపుల్. ఇక్కడ చూడండి మొత్తం మధ్యలో ఉంటాడు స్వామివారి టెంపుల్. చుట్టుముట్టు ఏరు ఉంటుంది. అవతాలు వచ్చేసి సోమశిల నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. అక్కడ కనిపించేది సోమశిల. అక్కడ నుంచి ఇవతలకి ఘాట్ కాడ్ అనేది బోట్ సెక్షన్ ఉంటుంది. అక్కడ నుంచి ఇవతలకి వచ్చి కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నుంచి అయితే ఆత్మకూరు సైడ్ నుంచి దర్శనం ఉంటుంది. అక్కడ కనిపించేది సోమశిల. వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ అయితే తప్పకుండా చూస్తే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది.